నాగనాథ్ గారు, కన్య రాశి వారికి ప్రస్తుతం సప్తమ శని అంటారు కదా! మరి వారి గోచార ఫలితాన్ని ఈ శని జయంతి రోజున ఎలా అర్థం చేసుకోవాలో మా హిట్ టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, కన్యా రాశి వాళ్ళకి ప్రస్తుతము సప్తమ శని నడుస్తుంది. ఓకే. సప్తమ శని అనంగానే ముఖ్యంగా కళత్రము, పెళ్ళి, ఓకే. ప్రేమ వ్యవహారాలు, హ్మ్. మనం ప్రపోజ్ చేసిన అమ్మాయి రిజెక్ట్ చేయడం, అమ్మాయి ప్రపోజ్ చేస్తే అబ్బాయి రిజెక్ట్ చేయడం, ఓకే. లేకపోతే పెళ్లి వరకు చాలా మందిలో చూస్తున్నాం ఈ మధ్య. పెళ్లికి ముందు నెల, 3 నెలల ముందు హ్మ్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాతనో, లేకపోతే వాళ్ళ పరిచయాలు పెరిగి వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా రిజెక్ట్ అయిపోతుంది. అవును. సో సప్తమ భావము కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని అన్నప్పుడు హ్మ్. వీళ్ళకి శని ఏ పోర్ట్ఫోలియోని రూల్ చేస్తున్నాడు, ఓకే. అసలు శనికి జ్యోతిష శాస్త్రంలో సహజ సిద్ధంగా ఉన్న గుణాన్ని కూడా వీళ్ళు గమనించాలి. ఓకే. ఫస్ట్ వీళ్ళ గోచార రీత్యా చూస్తే కన్యా రాశి వాళ్ళకి పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని ఇప్పుడు కేంద్ర భావం అనేటువంటి సప్తమంలో ఉన్నాడు. ఓకే. ఇట్ ద సేమ్ టైం వాళ్ళకి దశమ భావంలో గురువు కూడా ఉంటాడు. హ్మ్. సో ఇప్పుడు వీళ్ళు కన్యా రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అనుకున్న దిశగా, వాళ్ళు కోరుకున్న దిశగా వాళ్ళకి గుర్తింపు వచ్చేటువంటి టైం. ఓకే. మనం ఎన్నో ఊహించుకుంటాం మేడం, మనకి ఇలా రావాలి, అలా రావాలి, అది జరగాలి, అవును. ఇది జరగాలి జీవితంలో అని కోరుకుంటాం. అవును. కానీ అవన్నీ జరుగుతాయా లేదా, హ్మ్. అది వ్యక్తిగతం. అది సో కానీ ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని అయినప్పటికీ కూడా పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి, పంచమ భావం అంటే ఏంటంటే హ్మ్. మీ ప్రేమ భావం. ఓకే. మీరు మనసులో ఒక మనిషిని మాత్రమే ప్రేమించాం కదండి, మనం వృత్తిని ప్రేమిస్తాము, మన ఊహల్ని అవును. ప్రేమిస్తాము, మన ప్యాషన్స్ని కూడా మనం ప్రేమిస్తాం. చాలా మటుకు కూడా మన ప్యాషన్స్ అన్నీ కూడా అవి ఆచరణకు దూరంగా ఉండి అవును. ఆచరణాత్మకమైనటువంటి స్టేజ్ వచ్చేటప్పుడు కోల్పోతాం. కానీ కన్యా రాశి వాళ్ళకి హ్మ్. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి టైం, వాళ్ళు ఏవైతే వాళ్ళు ఊహలు వాళ్ళు ఫ్యాంటసైజ్ చేశారు. హ్మ్. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు చాలా ఇమాజినేటివ్ పీపుల్ మేడం. వాళ్ళు ప్రాక్టికల్ కాదు. వాళ్ళు మిథున రాశి వాళ్ళు, కొంత ఈ ధనురాశి వాళ్ళు, దే ఆర్ కన్సిడర్డ్ అస్ ఇమాజినేటివ్ పీపుల్. ఓకే. వీళ్ళ ఊహలు చాలా అద్భుతంగా ఉంటాయి. హ్మ్. వీళ్ళ ఊహలు వింటున్నప్పుడు చాలా చైతన్యం వస్తుంది. ఓకే. ఏదో చేసేయాలి, మార్పు చేయాలి ఇలా అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్లో, హ్మ్. నేను పేరు చెప్పాను కానీ మొన్న వెస్ట్ బెంగాల్లో మొత్తం అక్కడ పొలిటికల్ ప్రాసెస్ అంతా కూడా హ్మ్. చేసిన వ్యక్తి, నేను జాతకం చూశాను. ఓకే. అక్కడ వాళ్ళ విజయానికి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తి జాతకం చూశాను. అతను కన్యా రాశిలో పుట్టాడు. ఓకే. సో కొంతమంది ఇప్పుడు సింగపూర్ని చూడండి మేడం. సింగపూర్ ఎంత అద్భుతమైనటువంటి నగరం అది. హ్మ్. అదే నెక్స్ట్ కమింగ్ 75 years వరకు దాన్ని ప్లాన్ చేశారు వాళ్ళు. ఓకే. సో అంటే ప్రణాళిక కొన్ని ఎలా ఉంటాయి, అవి ఆచరణకు వచ్చేవరకు తెలియదు. అవును. ఆచరణకు వచ్చేటప్పుడు కొంతమంది జీవితాలు కూడా ఉండవు. అవును. అంటే దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది. హ్మ్. అట్లానే కన్యా రాశి వాళ్ళకి వాళ్ళు 15 సంవత్సరాల కిందనో, 15 సంవత్సరాల కిందనో వాళ్ళు ఏవైతే వాళ్ళ ఊహలు, ఆ ఊహలో ఖచ్చితంగా అది హ్మ్. కేవలం వాళ్ళ స్వీయ గుర్తింపుకు సంబంధించిందే కాదు. ఓకే. ఇట్ మే బి ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఆర్ హ్మ్. వెల్ఫేర్ ఆఫ్ ద జనరేషన్. మీరు ఒక స్కూల్ అనుకుంటారు మేడం, చిన్నప్పటి నుంచి ఒక స్కూల్ కట్టించాలనుకుంటారు. అది హ్మ్. అలానే నిర్వీర్యమైపోతుంది. నేను అవును. చూశాను ఒక కన్యా రాశిలో పుట్టిన అతను, హ్మ్. వృద్ధుడు. 83వ ఏట హ్మ్. ఆయన ఏదో స్కూల్ ప్లాన్ చేశాడు ఒక 30 years బ్యాక్. ఓకే. ఆ స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరు కలిసి ఫండింగ్ చేసి ఆ ఓపెన్ ల్యాండ్లో స్కూల్ కట్టించారు. ఆయన పేరు మీద కట్టించారు. ఆయన ఓకే. కరెక్ట్గా 83 years ఏజ్లో అది జరిగింది శంకుస్థాపన. 85th year ఆయన కాలం చేశారు. ఓకే. సో అంటే ఏంటి, అతను చనిపోయే ముందు, కాలం చేసే ముందు హ్మ్. తనకి బాగా బలమైన కోరిక 40 ఏళ్ళ నుంచి నిగూఢంగా ఉంది, అది హ్మ్. నెరవేర్చుకుని పోయాడు. అంటే అవును. సో ఇక్కడ ఏంటంటే దీర్ఘకాలంగా కన్యా రాశి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఊహలు, ఆలోచనలు, ప్రణాళికలు అవన్నీ కూడా కార్యారూపం చెంది హ్మ్. ఇప్పుడు ఆచరణాత్మకంగా వచ్చేటువంటి టైం ఇది వాళ్ళకి. ఓకే. సో దీనివల్ల వీళ్ళకి స్వీయ గుర్తింపే కాకుండా వాళ్ళు ఒకవేళ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, ఓకే. చుట్టుపక్కల సమాజానికి, లేదా ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. సో ఓకే. ఇటువంటి కోణంలో వాళ్ళ జీవితాన్ని పరిశీలించి హ్మ్. కొంతమంది వదిలేసిన వాళ్ళు, కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఓకే. కొంతమందికి ఇంకా అటు ఇటు కాకుండా వస్తుందా రాదా రేపొద్దున అది కలగా మిగిలిపోతుందా అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి టైం ఇది వీళ్ళకి. ఓకే. ఇప్పుడు ఏదైతే రన్నింగ్ టైం ఉందో ఇప్పుడు హ్మ్. ఇది ఒకవైపు సూపర్. హ్మ్. ఇంకొక వైపు ఏంటి అంటే వాళ్ళకి హ్మ్. పంచమ భావము అంటే ఇందాక కూడా చెప్పాం కదండి, హ్మ్. మనము మనం కాలాన్ని కూడా ప్రేమిస్తాం. టైం కూడా మనకు మంచి టైం రావాలని కోరుకుంటాం. అవును. సో ఈ పంచమాధిపతి వాళ్ళకి మోక్ష భావం అనేటువంటి జలరాశిలో ఉన్నాడు ప్రస్తుతం. ఓకే. ఓకే, కాబట్టి వాళ్ళు సప్తమ శని.
సో వీళ్ళకి భావోద్వేగాల పరంగా వచ్చేటువంటి సమస్యలు కూడా వీళ్ళకి కొంచెం తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని చెందిస్తాయి. ఓకే. అంటే ముఖ్యంగా ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమ నుంచి మళ్ళీ పెళ్లి వరకు రావాలనుకునేవాళ్ళు. ఓకే. అయితే ఒకవేళ అలాంటివి జరిగినవి ఆల్రెడీ అనుకుంటే వాళ్ళు లెట్ గో పాలసీ అంటే ఏంటి, అయిపోయింది ఏదో అయిపోయింది, మా సందులోకి ఐశ్వర్య వచ్చిందంటారు చూసారా. ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతే మన సందులోకి ఐశ్వర్య వచ్చింది, లేకపోతే ఇంకెవరో వచ్చారు అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళు, అంటే జరిగిపోయిన దాని నుంచి మళ్ళా కొత్త ఆలోచనకి కొత్త ప్రణాళికకు వచ్చేటువంటి టైం కూడా. ఎందుకంటే పంచమాధిపతి ఏడు కాబట్టి. సో పంచమ భావం అంటే ఏంటంటే మీ యొక్క ప్రేమ ఉంటుంది చూడండి, ప్రేమ భావం ఉంటుంది చూడండి, అది ఎప్పటికప్పుడు పరిణితి చెందుతూ ముందుకు వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. సో మీరు అక్కడ మానసికంగా అనుభవించుకొని అక్కడ స్తబ్దంగా ఉండిపోవడం వల్లనే మీకు సప్తమ శని ప్రభావం ఉంది అక్కడ. సో వీరు కూడా కన్యా రాశి వాళ్ళు కూడా ఏంటంటే శని యొక్క లక్షణం గురించి కూడా మనం మాట్లాడుకోవాలనుకున్నాం కదా. ఇప్పుడు 16వ తారీఖు మే మాసం 2026 శని జయంతి ఉంది. కానీ శని జయంతి రోజు మనం పాటించాల్సినటువంటి సంప్రదాయాలు కాకుండా అసలు వాట్ ఈస్ సాటర్న్ ఇన్ జనరల్, శని యొక్క లక్షణం కూడా ఏంటి, శనిలో ఒక క్రమశిక్షణ, చాతుర్యము, బలమైన వ్యక్తిత్వము, శ్రమ ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం శనిలో కపట బుద్ధి, శకునికి ఉండే బుద్ధి కూడా ఉంటుంది. అంటే ఎంత కపట బుద్ధినైనా ప్రయత్నించి చేసి ఎదుటి వాళ్ళ యొక్క తెలివితేటలను కూడా తనకు అనుగుణంగా వాడుకొని తనకంటూ ఒక గుర్తింపు దంచుకోవడంలో అపారమైన స్వార్థం కూడా మీకు శనికి ఉంటుంది. మీరు ఎక్కడైనా వినుంటారో లేదు తెలియదు కానీ శని ఫస్ట్ నేను తర్వాతనే ఎవరన్నా అనే గుణం కూడా శనికి ఉంటుంది. ఎందుకు, ఇందులో షష్టమాధిపతి కూడా అయ్యాడు, కేంద్ర భావంలో ఉన్నాడు. శని కేంద్ర భావాల్లో ఉండకూడదని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. సో కేంద్ర భావంలో ఉండి ముఖ్యంగా సప్తమ భావంలో కానీ దశమ భావంలో ఉంటే కార్యసాధనకు సంబంధించిన తెలివితేటలు కేవలము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే కాకుండా మిగతా మార్గాల్లో కూడా వీళ్ళు సాధించుకుంటారని గ్రంథాల్లో ఉంది. సో వీళ్ళకి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక కోణంలో చూస్తే వీళ్ళకి ప్రోగ్రెస్కి కన్నా ఎక్కువగా ఐడెంటిటీకి ఎక్కువ మంచి టైం ఇది. అంటే ఆల్రెడీ చేసిన పనికి వచ్చే గుర్తింపు బాగుంటుంది. చేస్తున్న పని ఏదైతే ఉందో వీళ్ళు వర్క్ చేస్తున్నారు, వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు. సో అక్కడి నుంచి వీళ్ళకి ఒకవేళ నాకు నచ్చలేదు అనుకుంటే వీళ్ళు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జాబ్ రిజైన్ చేసేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే వీళ్ళకి కొంచెం లీగల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీలో అంటే పేరెంటింగ్ ఎక్స్పెండిచర్ ఆన్ ద పేరెంట్స్ కానీ లీగల్గా కోర్టు కచేరీలు, ముఖ్యంగా వీళ్ళకి యాన్సెస్టర్ అంటే మన తాత ముత్తాతల ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి, వాటికి సంబంధించిన లీగల్ ఇష్యూస్, లిటిగేషన్స్కి కూడా ఇది కొంత వీళ్ళకి తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా 2025 నవంబర్ 21 నుంచి వీళ్ళకి ఆగస్టు మాసం వరకు ఉంటుంది ఇది. ఎవరికి, ఈ కన్యా రాశి వాళ్ళకి. సో వీళ్ళు గమనించాల్సింది కూడా ఏంటంటే శని యొక్క స్వభావము అది కేవలం మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కింద కాకుండా మనలో ఎంత క్రమశిక్షణ ఉంది. చాలా చాలా పనిమంతులు ఎవరన్నా ఉన్నారంటే కన్యా రాశి వాళ్ళు, పని రాక్షసులు. అందుకే వాళ్ళ కెరియర్ తప్ప దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఫస్ట్ కెరియర్. అందుకే చూడండి ఇప్పుడు వాళ్ళు ఈ ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వచ్చి విడిపోవడాలు ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళ కోణంలో ఎక్కువసేపు ఉండలేరు. ఎదుటి వాళ్ళ కోణంలో ఉండి పరిష్కారం చెప్పడంలో దిట్ట, కానీ భావోద్వేగాల పరంగా అక్కడే ఉండి పూర్తిగా సరెండర్ అయిపోయి నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నేను లేను అనే టైపు కాదు. అదే వీళ్ళ సమస్య. కాబట్టి వీళ్ళకి ఈ డిస్ప్యూట్స్ కానీ లిటిగేషన్స్ కానీ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ కూడా ఈ యొక్క శని ప్రభావం వల్ల ఉంటాయి. సో ఈ కన్యా రాశి వారు మరి ఈ శని జయంతి రోజున ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది అంటారు? కన్యా రాశి వాళ్ళు నేను ఒకవేళ రేటింగ్ చేయాలి, 12 రాసుల్లో అపారమైన మానవత్వము, అహంకారము ఇవన్నీ తీసి పక్కన పడేసి ఎప్పుడు కూడా మానవత్వమే సర్వస్వం అనుకునే వాళ్ళు నేను 3 రాశులకు ఓటేస్తాను. అందులో కన్యా రాశి వాళ్ళు ఒకళ్ళు, కుంభరాశి వాళ్ళు ఒకళ్ళు, ప్లస్ తులారాశి వాళ్ళు. సో వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా వీళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళలో ఆ మానవత్వాన్ని నిద్ర లేపచ్చు. మానవత్వం నిద్రపోతుందేమో కానీ లేకుండా ఉండదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళు మనుషులకు ఉండే కనీస అవసరాల మీద దృష్టి పెట్టాలి మేడం. శని జయంతి మనకు 16వ తారీఖు వచ్చింది మే మాసంలో. 15వ తారీఖు నుంచే వీళ్ళకు ఉండేటువంటి ఏమైనా ఒకవేళ యావిగేషన్స్ ఏమైనా ఉండి స్మోకింగ్, డ్రింకింగ్, నాన్ వెజిటేరియన్ ఇంక్లూడింగ్ ఎగ్, వీటిని వీళ్ళు అవాయిడ్ చేసి 15వ తారీఖు శరీరంలో ఎటువంటి మన మానవీయ కోణంలో చూసుకుంటే మన జీవరాశుల్ని కూడా మనం ప్రకృతి అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళలో అపారమైన మానవత్వం ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు వీళ్ళు అవాయిడ్ చేసి 16వ తారీఖు ఎట్లనో వీళ్ళు తెల్లవారుజామున వెళ్తారు గుడికి కాబట్టి వాళ్ళు
అఘోర పాశుపత హోమం కావచ్చు, శని శాంతి హోమం కావచ్చు, తైలాభిషేకం, లేకపోతే కాకులకు ఆహారం పెట్టడం. ఓకే. ఇది మనం వద్దన్న వాళ్ళ జాతకంలో శని బాగున్నాడని చెప్పినా కొంతమంది వెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. బట్ దీంతో పాటు వాళ్ళు ఆ 15వ తారీఖు లేదా 16వ తారీఖు వాళ్ళు కనీస అవసరాలు మేడం. కనీస అవసరాలు అంటే ఏముంటాయి? మనము మీరు 1 కిలో కందిపప్పు అనుకోండి, 1 కిలో రైస్ అనుకోండి, ఇవి కనీస అవసరాలు ఏముంటాయి మేడం ఒక మనిషి జీవితంలో? ఆహారం. అవును. ఏమన్నా నిత్యావసర వస్తువులు ఏదన్నా వీళ్ళు అవి చాలా కష్టంగా వాటిని కొనుక్కునే వాళ్ళకి ఎవరికన్నా వీళ్ళు దానం చేయడం అన్నది చాలా ముఖ్యం. దీంట్లో లాజిక్ ఏంటంటే శని గురించి ఏం చెప్తారంటే శని శ్రమని ఇష్టపడతాడు. ఆ శ్రమలో కూడా నిబద్ధత, కమిట్మెంట్ ఉండాలి, యాంత్రికంగా చేయకూడదు. ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు ఎంత వర్క్ నుంచి ఎంత రిజల్ట్ వచ్చినా మీరు అంత సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాడు శని. అది శని గుణం. అది రవికి పూర్తిగా ఆపోజిట్. రవి తండ్రి, మళ్ళీ శని కొడుకు. ఇద్దరికి వైరం ఎందుకు అంటే రవికి ఏదన్నా కానీ గొప్పగా చెప్పుకునేదానికి ఏదైనా కావాలని కోరుకుంటాడు రవి. శని ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ మీరు వచ్చి చెప్తే కానీ మీకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని తెలియదు. శని గురించి గుర్తుపెట్టుకోండి. ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ సాటర్న్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటాడు. మీ అంతటి మీరు తెలుసుకుంటే తప్ప అతని బిహేవియర్లో మీకు కనపడదు. సో మీ శ్రమని, మీలో మానవత్వాన్ని, ప్లస్ మీరు మానవత్వం చాలా మంది వాల్యూస్ మాట్లాడతారు, హార్డ్ వర్క్ చేస్తామని చెప్తారు. బట్ మనం అందుకే 15వ తారీఖు ఏం చేయాలో కూడా చెప్పాను. 16వ తారీఖు కనుక వాళ్ళు కనీస అవసరాలకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో వీళ్ళు మినిమం డబ్బు, మినిమం అంటే మాక్సిమం మీకు 100 రూపీస్ 200 రూపీస్లో అయిపోతుంది. కనీస అవసరాలు మీ కేపబిలిటీ, మీ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు మినిమం ఒక్క పర్సన్కి చేసినా కానీ అందులో శనికి ఏదైతే చెప్పబడిందో, శని గుణగణాలు ఏవైతే చెప్పబడ్డాయో అది కూడా మన చేతన స్థితిలోకి వచ్చినప్పుడు మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి టైం కూడా అనుకూలంగా మారుతుంది. కాలాన్ని మీరు మార్చలేరు మేడం, కానీ కాలానికి తగ్గట్టుగా ఆ కాలం జ్యోతిష శాస్త్రంలో ఏ గ్రహం ఏ అంతర్దశ మహర్దశల గురించి చెప్పబడిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి చేతన స్థితి మీలో ఉంటుంది. దాన్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడమే జ్ఞానం. అందుకే చెప్తారు మేడం, జ్యోతిష శాస్త్రంలో ఏముంటుందంటే మీ సంపూర్ణ అవగాహన, యువర్ కంప్లీట్ అవేర్నెస్ ఈజ్ ఓన్లీ ద జర్నీ టువర్డ్ ద స్పిరిచువాలిటీ అని ఉంటుంది. మన స్పిరిచువాలిటీ అంటే రకరకాల గ్రంథాలు చదవడం ఏవేవో అనుకుంటాం. మీలో ఎంత సంపూర్ణ అవగాహన ఉంటుందో ఆ సంపూర్ణ అవగాహనే మీ శివతత్వం, మీలో ఉండే తత్వం. అది బయట నుంచి వచ్చేది కాదు. ఆ సంపూర్ణ అవగాహన కోసమే మనము 15వ తారీఖు ఆ నియమం చెప్పాను. 16వ తారీఖు మీరు మినిమం ఎంపతి, మినిమం సర్వీస్ ఓరియంటేషన్ వస్తే ప్రతికూలంగా ఉన్నటువంటి కాలం కూడా మీకు అనుకూలంగా అద్భుతంగా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.